హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. అందరికీ ఐ విష్ యూ ఎ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. నసరావుపేట మా హోమ్ టౌన్ అండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మేము నసరావుపేటకి వచ్చాము. నసరావుపేటలో ఎవ్రీ న్యూ ఇయర్కి ది బెస్ట్ పార్టీ ఇస్తారు. చిట్ ఫండ్స్ నడుపుతారండి, భరత్ అన్న అని. వాళ్ళ పార్టీకి వచ్చాము. సో అక్కడ ఏమేమి ఫుడ్ పెట్టారో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మన చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసే పీచ్ మిఠాయి ఇలాంటివన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి పెట్టారు. సో అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఎంత బాగా చేశారో చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి స్నాక్స్ అండి. స్నాక్స్లో చాలా ఐటమ్స్ పెట్టారు, స్టార్టర్స్. ఇక్కడ ఫస్ట్ మసాలా పాపడ్ ఇస్తున్నారు, వేడి వేడిగా అప్పడాలు వేయిస్తున్నారు. దాని మీద లైట్గా చాట్ అనేది యాడ్ చేసి దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొన్ని కారబూంది, లైట్గా లెమన్ పిండిస్తున్నారండి. ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ చేయాలంటే ఇలా తయారు చేసి పెట్టండి, ఈజీగా క్విక్గా అయిపోతాయి. చూడండి, ఇలాగా అప్పడం వేయిస్తున్నారు. ఒక ప్లేట్లో పెట్టేసి దాని మీద లైట్గా మనం కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు మిక్చర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలాగ మనం చాట్ లాగా తయారు చేసుకొని ఇలాగ సన్నగా తరిగిన బూందీ అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అయిపోయే స్నాక్స్లో ఇది చాలా టేస్టీగా ఉందండి. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. మనం ఇలాగా వేడివేడిగా మసాలా పాపడ్ తిని కూల్గా ఉంది కదండి వెదర్, అందుకని ఇక్కడ మనకి మట్కా హాట్ బాదాం మిల్క్ ఇచ్చారు. చక్కగా మట్టి పాత్రలో ఈ బాదాం మిల్క్ తాగుతుంటే మట్టి పాత్ర వల్ల బాదాం మిల్క్ ఫ్లేవర్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ఇది కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి. అంటే మనం ఎండాకాలంలో అంటే సమ్మర్లో హాట్ బాదాం మిల్క్ తాగలేం కదా, కానీ వింటర్లో ఒక్కసారి హాట్ బాదాం మిల్క్ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంది. అలాగే పిల్లలకి అన్నిటికన్నా ఇష్టమైంది, మనం ఏ థియేటర్ కన్నా లేదా ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ మనల్ని అడిగేది ఫ్రెంచ్ ఫ్రైసే కదండి. ఇక్కడ మనకి స్నాక్స్ అంటే స్టార్టర్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇస్తున్నారు. ఎయిర్ ఫ్రైయర్ తోటి తయారు చేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంది. పిల్లలకి కావాలంటే ప్లెయిన్గా ఇస్తున్నారు, లేదా మనకి పైన చాట్ మసాలా అలాగే కారం కూడా చల్లిస్తున్నారు. సో ఇలాగ ఈ స్నాక్సే కాదండి, వీటితో పాటు మనకి పానీపూరి కూడా లైవ్లో అక్కడికక్కడే మనకి పానీపూరి ఇస్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి పానీపూరి కూడా. అందరూ అనుకుంటారు హైదరాబాద్ పానీపూరికి ఫేమస్ అని, కానీ ఒక్కసారి మా నసరావుపేట సత్తెనపల్లిలో పానీపూరి తినండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. దాంతో పాటుగా మనకి మసాలా అంటే మిక్చర్ మసాలా అండి, సూపర్ టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి ఇక్కడ మిక్చర్ మసాలా అంతా కూడా క్లోజ్ అయిపోతూ ఉంది స్నాక్స్. కానీ ఈ మిక్చర్ మసాలా కూడా మనకి స్ప్రౌట్స్ చేసి ఆ స్ప్రౌట్స్ని ఉడకపెట్టి ఆ ఉడకపెట్టిన స్ప్రౌట్స్ తోటి మనకి మిక్చర్ మసాలా తయారు చేస్తున్నారండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. మీరు ఏ స్ప్రౌట్స్నైనా తీసుకోవచ్చు, దాన్ని చక్కగా ఉడకపెట్టుకోండి. దాంట్లోకి కారం బూందీ, అలాగే వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన టమోటా, అలాగే ఉల్లిపాయ వేసి నిమ్మకాయ పిండేసి ఉప్పు కారం చల్లుకొని తిన్నా చాలండి. అండ్ నెక్స్ట్ పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పీచ్ మిఠాయి అండి. నేను ట్రై చేశాను పీచ్ మిఠాయి చేయటానికి, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వస్తుంది, చూద్దురు. అసలుకి ఈ పీచ్ మిఠాయి కూడా ఎక్సలెంట్గా ఉందండి. టేస్ట్ అయితే అంటే లైవ్లో అప్పటికప్పుడే మనకి తయారు చేసి ఇస్తున్నారు కదా. 2 కలర్స్ పీచ్ మిఠాయి, ఒకటి లైట్ గ్రీన్ అలాగే ఇంకొకటి లైట్ పింక్, రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి, పీచ్ మిఠాయి మనం అలా పెడితే చాలు, పిల్లలు చాలా హ్యాపీగా చేస్తున్నారు. చూడండి, ఈ పీచ్ మిఠాయి తయారు చేశాయని కూడా పిల్లలకి ఇస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఈ పీచ్ మిఠాయిని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఆ రెసిపీని కూడా నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను మీకు చూపిస్తాను. సో నేను కూడా ట్రై చేశాను ఒకసారి పీచ్ మిఠాయి. అక్కడ మనకి షుగర్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు ఏదో ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ చేసిన దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. ఆ ఫుడ్ కలర్ యాడ్ చేయటం వల్ల మనకి ఇలాగా కలర్ వస్తుందన్నమాట. చూడండి, మనం ఆ రౌండ్గా తిరిగే సర్కిల్లో మనం వేయంగానే మనకి చక్కగా ఇలాగా పీచ్ మిఠాయి వచ్చేస్తుంది.
సో ఇవన్నీయే కాదండి, ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ అయిపోయాక మనకి డిన్నర్లో సాటర్డే కాబట్టి కొంతమంది డిన్నర్ చేయరు, అంటే అన్నం తినరు. అలాంటి వాళ్ళకి ఇలాగా బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. నేనైతే డిన్నర్ తీసుకోలేదు, జస్ట్ నేను ఇలాగా బ్రేక్ఫాస్టే చేశాను. దీంట్లో మనకి బొబ్బట్టు, వేయించిన కాజు, అలాగే బజ్జీ, మిక్స్ ఫ్రూట్ హల్వా కూడా ఇచ్చారండి. అది నేను పెట్టించుకోలేదు. సో పుల్కా ఇస్తారు కదా, వీళ్ళు కొంచెం స్పెషల్గా పూరీలోకి పూరీ కర్రీ, అలాగే సేమియా కర్డ్ బాత్, అలాగే రవ్వతోటి చింతపండు పులిహార, ఇవి కూడా చేశారు. సో అంతా అయిపోయింది. న్యూ ఇయర్ పార్టీ అంటే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఈసి అని మిట్టపల్లి రమేష్ గారండి, ఆయన వచ్చి కేక్ కట్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది అంటే గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు వీళ్ళ పార్టీకి. సో కేక్ కటింగ్ అవుతుంది. సో న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్స్ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఇలానే ఆర్గనైజ్ చేస్తారు పార్టీని. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఆర్కెస్ట్రా కూడా అంటే అంటారు కదా డీజే కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. క్లాసికల్ నుంచి వెస్టర్న్ దాకా వీళ్ళ దగ్గర అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. చాలా బాగా అరేంజ్ చేశారండి. సో చూడండి వీళ్ళందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో మీరందరూ కూడా న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మమ్మల్ని ఈ పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారో నేను చూపిస్తానండి. సో వీళ్ళకి కన్స్ట్రక్షన్ బిజినెస్ అలాగే చిట్స్ బిజినెస్ 2 ఉన్నాయి. సో వాళ్ళ కస్టమర్స్ని విష్ చేస్తూ ఇలాగ న్యూ ఇయర్ పార్టీ ఇస్తారు. ఈయనే అండి బిల్డర్ భరత్ అంటారు. సో ఈయనే మనకి పార్టీ ఇచ్చింది. మనకి పార్టీ అంతా కూడా అయిపోయాక మనకి చక్కగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే పార్టీ రన్ అవుతూనే ఉంటుంది. ఆ రన్ అవుతున్న దాన్ని బట్టి మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా వేస్తారండి. దీంట్లో ఒక పాప అయితే నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఇక్కడ వీడియోలో అయితే. ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప అయితే ఎక్సలెంట్గా డ్యాన్స్ వేస్తుంది. చూడండి ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఆ పాప అయితే మాత్రం క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా వేస్తుంది. నేను మ్యూజిక్ ఎందుకు పెట్టలేదంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదండి, మీకు తెలిసిందే. సో అందుకని నేను మ్యూజిక్ పెట్టలేదు. సో పిల్లలకి కూడా ఇలాంటి పార్టీస్, ఇట్లాంటి క్లాసికల్ డ్యాన్సెస్ అలాగే వెస్ట్రన్ డ్యాన్సెస్ అన్నీ మిక్సప్ చేసి చూడటం వల్ల మన పాతయి మర్చిపోరు, అలాగని ప్రజెంట్ ట్రెండింగ్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి అలాగ ట్రెడిషనల్గా ఉండమని చెప్పకూడదు, ఇలాగ వెస్టర్న్గా కూడా ఉండమని చెప్పకూడదు. రెండింటిని అలవాటు చేయాలండి, అప్పుడే వాళ్ళు చాలా గ్రో అవుతారు. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. వీళ్ళైతే ఎక్సలెంట్గా డ్యాన్స్ వేశారు. సో నేనైతే మ్యూజిక్ పెట్టట్లేదు. సో జస్ట్ మనం మ్యూజిక్ పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. దీని తర్వాత కొన్ని వెస్ట్రన్ డాన్సెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా చూడండి. సో మొత్తం అంతా కూడా నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. దీని తర్వాత కొన్ని వెస్ట్రన్ డాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ఇలాంటి న్యూ ఇయర్లు మీరు చాలా హ్యాపీగా ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.